వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఆరోగ్యం క్షీణించింది. ప్రస్తుతం విజయవాడ సబ్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న వల్లభనేని గత కొద్ది రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. దీంతో అధికారులు హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కొద్ది నెలల కిందట వల్లభనేని వంశీ అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఆయన బెయిల్ కోసం ప్రయత్నిస్తూనే ఉన్నారు. కానీ న్యాయస్థానాల్లో ఊరట దక్కడం లేదు. దాదాపు 2 నెలలకు పైగా జైల్లోనే ఉన్నారు వంశీ. ఇటువంటి పరిస్థితుల్లో ఆయన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్టు తెలుస్తోంది. ఒక్కసారిగా ఆరోగ్యం క్షీణించడంతో జైలు అధికారులు స్పందించి ఆసుపత్రికి తరలించారు. వంశీ గత కొన్ని రోజులుగా నడుము నొప్పి, కాలు వాపుతో బాధపడుతున్నట్టు సమాచారం. సమస్యలు తీవ్రం కావడంతో డాక్టర్లు గుండె సంబంధిత పరీక్షలు, రక్త పరీక్షలు చేశారు. 2 గంటల పాటు వివిధ వైద్య పరీక్షల అనంతరం తిరిగి జైలుకు తరలించారు. దాదాపు 2 నెలల నుంచి వల్లభనేని వంశీ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. టీడీపీ కార్యాలయంలో పనిచేసే సత్యవర్ధన్ కిడ్నాప్ ఆరోపణలపై వల్లభనేని వంశీను ఏపీ పోలీసులు హైదరాబాద్లో అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కోర్టు రిమాండ్ విధించింది. అప్పటి నుంచి రిమాండ్ ఖైదీగా ఉన్నారు. వల్లభనేని వంశీపై కేసుల మీద కేసులు నమోదవుతుండటంతో ఇప్పట్లో బయటకొచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. వైసీపీ హయాంలో వంశీ దూకుడుగా ఉండేవారు. టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన వైసీపీలోకి పార్టీ ఫిరాయించారు. ఈ క్రమంలో చంద్రబాబుతో పాటు లోకేష్ పై నిత్యం అనుచిత వ్యాఖ్యలు చేసేవారు. 2023 ఫిబ్రవరిలో గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి చేసి కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. అక్కడున్న వాహనాలను సైతం తగలబెట్టారు. ఆ సమయంలోనే పార్టీ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్న సత్యవర్ధన్ను కులం పేరుతో వంశీ దూషించారన్న ఆరోపణలున్నాయి. దీనిపైనే వంశీమోహన్పై కేసు నమోదైంది. శుక్రవారం హైకోర్టు ఆయనకు బెయిల్ పిటిషన్ కొట్టివేసింది. సత్యవర్ధన్ కిడ్నాప్ వ్యవహారంలో వంశీ పాత్ర ఉన్నట్లు ప్రాథమికంగా ఆధారాలున్నాయని అభిప్రాయపడింది. వల్లభనేని వంశీ అనారోగ్యానికి గురి కావడంతో కుటుంబ సభ్యులు, వైసీపీ పార్టీ శ్రేణులు ఆందోళన చెందుతున్నారు. 2 నెలలకు పైగా జైల్లో ఉండిపోవడంతో వారిలో ఒక రకమైన ఆందోళన కనిపిస్తోంది. మరోవైపు బెయిల్ పిటిషన్లు రద్దు చేయడం, కోర్టుల్లో సానుకూల తీర్పులు రాకపోవడంతో కుటుంబ సభ్యులు బాధతో ఉన్నారు. ఇటువంటి సమయంలో అనారోగ్యానికి గురికావడం కూడా వారిని కలవరపాటుకు గురిచేస్తోంది.